హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక మంచి కూర, మంచి వాసన లాంటి కూర తీసుకొచ్చానండి. అదేనండి పచ్చి రొయ్య పొట్టు అండి. దీన్నే చితుకు కూడా అంటారండి కొన్ని ఏరియాల్లో. సో ఇది చాలా మందికి దొరికినా కానీ ఈ రొయ్య పొట్టు, పచ్చి రొయ్య పొట్టు దీన్ని ఎలా శుభ్రం చేయాలో అసలు ఆ నీసు వాసన రాకుండా టేస్టీగా ఎలా వండాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అది ఎలా కానీ ఇవాళ మన వీడియోలో మన అమ్మమ్మ నేర్పించిన పద్ధతిలో, మా అత్తమ్మ నేర్పించిన పద్ధతిలో ఎటువంటి మసాలాలు ఎక్కువగా వాడకుండా, రొయ్యల్లో సహజమైన రుచి తగ్గకుండా ఎలా వండాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అసలు ఈ కూర ప్రత్యేకత ఏంటి అంటే, ఇది వండుతున్నప్పుడైతే వచ్చే వాసనకే సగం ఆకలి వేసేస్తుంది అనమాట. అదే ఇప్పుడు చదువుకునే వాళ్ళైనా కానీ ఈజీగా ఎలా తయారు చేయాలో, తక్కువ టైంలో అదిరిపోయే టేస్ట్తో ఈ పచ్చిరొయ్య పొట్టు ఇగురు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో కొన్ని చిన్న టిప్స్ అన్ని మసాలాలు ఎలా వేయాలి, ఎంత వేయాలి, ఇలాంటివన్నీ చెప్తాను అనమాట. సో పచ్చిరొయ్య పొట్టునే మనం చితుకు కూడా అంటారు ఇక్కడ గోదావరి జిల్లాలో. అలాగే ఈ పచ్చిరొయ్య పొట్టు ఎగురు చేయడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఫస్ట్ ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆయిల్, ఉప్పు, ఇంకా పసుపు. సో మనం ఈ పచ్చిమిర్చిల్ని మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. లేదంటే అలా చీలెక్క కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ధనియాలు, జీలకర్రని పౌడర్ ఆల్రెడీ మేము చేసుకున్నాం కాబట్టి ఆ పౌడర్ వేసుకోవాలన్నమాట. ధనియాలు, జీలకర్ర పౌడర్, ఇది ఓన్లీ పౌడర్ అనమాట. వేపి మనం పౌడర్ చేసుకున్న పౌడర్ అనమాట. ఇవి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ ఒక 6-7 వేసుకున్నాను అనమాట. అలా వేసేసుకోవచ్చు, తొక్కు తీయకుండానే వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అల్లం కూడా వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా, దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వేసుకున్నాను. సో ఫస్ట్ మనమైతే దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇదిగో చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట. దీంట్లోనే మనం ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అయితే, ఎక్కువ ఉల్లిపాయ వేసుకోకూడదు. 2 చిన్న ఉల్లిపాయలు అయితే సరిపోద్ది అనమాట. కొంచెం బరగ్గానే పెట్టుకోవాలి, ఎక్కువ పేస్ట్ అయిపోకూడదు. సో ఇలా ఉండాలన్నమాట. ఫస్ట్ దీనికి మూకుల్లో ఆయిల్ తీసుకున్నాం కదండి, ఆయిల్ వేసుకున్నాము. ఇలా వేసుకున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ముందుగా మనం చేసుకున్నాం కదా, అల్లము, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర పేస్టు, అది కొంచెం బరకనే వేసుకోవాలన్నమాట. అది మాత్రం మీరు మర్చిపోకూడదు. సో దీంట్లో ఆయిల్లో బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుంటే బాగుంటుంది అనమాట కూర కూడా. దీంట్లోనే మనం పసుపు కూడా వేసుకున్నాము. ఇది బాగా ఆయిల్లో వేపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మనం దీంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయాలి దీంట్లోనే. ఇప్పుడు మనం సరిపడే కారం, ఎవరి తగ్గట్టు వాళ్ళు కారం వేసేసుకోవాలి. దీంట్లో రొయ్య పొట్టు వేసేసుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని రొయ్య పొట్టు వేసేసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ తిప్పేయకూడదు అనమాట. అది ఆల్రెడీ చిన్నగా ఉన్నాయి కదా, పచ్చివి కాబట్టి మనం టైట్గా అలా కలుపుకొని మనం వాటర్ వేసేసుకోవాలన్నమాట. వాటర్ కూడా మనం చూసి మళ్ళీ ఎక్కువ వేసేసుకోకూడదు అనమాట, చూసి వేసుకోవాలి. అవి కొంచెం మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతాయి. సో వీడియోలో చూపించినట్టు మనం వేసుకోవాలి వాటర్. సో కారం కూడా కొంచెం తక్కువ అనిపించింది, కొద్దిగా కారం యాడ్ చేశాను. ఇలా మూత పెట్టేసుకోవాలి. మనం ఫస్ట్ హైలో పెట్టుకోవాలి. ఇది బాగా హైలో ఉడికిన తర్వాత లాస్ట్లో మనము దించే ముందుగా కొంచెం సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ఉడుకుతుంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా.
ఒక్కసారి మరీ ఎక్కువ కలపెట్టుకోకూడదు. ఒక్కసారి ఇలా కలపెట్టేసి మనం ఇలా ఒకసారి కలపెట్టేసి మీకు చూపిద్దామనేసి కలపెట్టి ఇలా మూత పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము మనకి కూర ఎంతవరకు వచ్చిందనేసి. అబ్బా మంచి వాసన అండి, గుమగుమలాడిపోతుంది పచ్చి రొయ్య పొట్టు. అబ్బా ఇప్పుడు ఒకసారి మనము ఇలా కలపెడతామండి, ఎందుకంటే అడుగంటిపోకుండా మళ్ళీ మాడిపోద్దేమో అనేసి కొంచెం ఇలా కలపెట్టాలి. హైలోనే మనం హై ఫ్లేమ్లో పెట్టే మనం ఇది ఉడకపించుకోవాలన్నమాట. ఫైనల్గా మనము ఇది కొత్తిమీర ఉంది కదండి, ఈ కొత్తిమీరని మనము చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీరతో మనం కొత్తిమీర ఫైనల్గా మనం ఈ కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే బాగుంటుంది కొత్తిమీర. సో ఇప్పుడు చూద్దామా మనం కర్రీ ఎంతవరకు వచ్చిందనేసి. దగ్గరకు వచ్చిందనమాట. దగ్గరకు వచ్చేసింది అనమాట. మనం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము. ఇదండి ఇవాళ స్పెషల్ రెసిపీ. ఈ కూర వాసన ఇల్లంతా నిండిపోయింది. నాకు అప్పుడే ఆకలి వేసేస్తుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మరో అదిరిపోయే వంటకంతో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.